Hello and welcome to Raghavi Hospital. I am Dr. Reddy Arunendra. I am the director of the hospital and I'm anesthesia critical care consultant. ఈరోజు విల్ హ్యావ్ అ షార్ట్ టూర్ ఆఫ్ అవర్ హాస్పిటల్. సో ముందుగా మా హాస్పిటల్ రాఘవి హాస్పిటల్లో ఏమేమి మా మిషన్ ఏంటి, మా విజన్ ఏంటి, మా ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అన్ని ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. సో అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, గైనిక్ ఆబ్స్, యూరాలజీ, లాప్రోస్కోపీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ అండ్ డయాగ్నోస్టిక్స్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. రండి మా హాస్పిటల్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది మా హాస్పిటల్ మెయిన్ రిసెప్షన్ ఏరియా అండ్ ఇక్కడ మీకు పేషెంట్స్ కంఫర్టబుల్గా కూర్చోడానికి మంచి ప్లేస్ ప్రొవైడ్ చేశాము. ఈ ఏరియాలో మీకు మా రిసెప్షన్ ఉంటుంది. ఈ రిసెప్షన్లో ముందు మాకు మీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబడుతుంది. తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మా ఫార్మసీ ఉంది. దిస్ ఫార్మసీ ఈజ్ ఓపెన్ 24/7 అండ్ మీకు అన్ని మెడిసిన్స్, అన్ని ఇంజెక్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. దీస్ ఆర్ అవర్ ఓపీస్ అండి. సో ద ఫస్ట్ ఓపీ ఈజ్ వీ హ్యావ్ డాక్టర్ భార్గవి హూ ఈజ్ MD పీడియాట్రిషియన్ అండ్ షీ ఈజ్ అవైలబుల్ డైలీ ఫ్రమ్ మార్నింగ్ 11 to 5. హియర్ వీ హ్యావ్ అవర్ OP2 అండ్ ఇక్కడ మనకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తిరుపతి ఆనంద్ విల్ బీ అవైలబుల్. తను డైలీ ఈవినింగ్ 5 to 7 అవైలబుల్ ఉంటారు. అండ్ ఇక్కడ మా డాక్టర్స్, మా సర్జన్, స్పెషలిస్ట్ లిస్ట్ అంతా పెట్టాము. అండ్ ఇక్కడ మా గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి పటేల్ విల్ బీ అవైలబుల్. డైలీ తను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవైలబుల్ ఉంటారు. సో ఈ గైనిక్ కానివ్వండి, ఎనీ హాస్పిటల్కి అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ కోసం. సో ఇక్కడే మీకు ఒక అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది. సో ఈ అల్ట్రాసౌండ్ మిషన్లో మేము ఆల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కానివ్వండి అన్ని పేషెంట్స్కి స్కాన్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ కార్డియాలజిస్ట్ కూడా వచ్చి తన 2D ఎకో స్కాన్ కూడా చేసుకుంటారు. సో ఇదేమో CR మిషన్ అంటారు. దిస్ ఈజ్ ఫర్ ది ఎక్స్రే ఫిలిం డెవలప్మెంట్. సో ఈ అల్ట్రాసౌండ్ మిషన్లో మనకి కార్డియాక్ ప్రోబ్, సో 2D ఎకో అన్ని చేసుకోవచ్చు అండ్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, వెజైనల్ ప్రోబ్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఫుల్లీ లోడెడ్. సో అన్ని టెస్ట్ కూడా ఇక్కడ అల్ట్రాసౌండ్కి సంబంధించి జరుగుతాయి. అండ్ వీ హ్యావ్ 2 radiologists. They come here whenever the requirement is there. So next ఇప్పుడు మన హాస్పిటల్ మన వార్డ్ సైడ్స్ వెళ్దాం. సో ఇది మన డే కేర్ సెంటర్ అండి. సో నార్మల్గా పేషెంట్స్ ఓన్లీ డే కేర్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే పేషెంట్స్ ఇక్కడ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ అడ్మిషన్లో మనం డే కేర్ ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్, సింపుల్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ప్రతి రూమ్లో అన్నిట్లో కూడా వీ హ్యావ్ సెంట్రల్ ఆక్సిజన్ సప్లై అన్ని పేషెంట్స్కి బెడ్స్కి ప్రొవైడ్ చేసాం. అలానే మానిటర్స్ కూడా ఉంటాయి. సరే నెక్స్ట్ ఇది ఎక్స్రే అండి. సో ఇక్కడ మనము పేషెంట్స్, ట్రామా పేషెంట్స్ కానీ రెగ్యులర్ పేషెంట్స్కి ఎక్స్రేస్ తీయడము ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇట్స్ డిజిటల్ ఎక్స్రే. మీరు ఇందాక చూసిన CR మెషిన్, ఇక్కడ ఫిలిమ్స్ అక్కడ డెవలప్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ ల్యాబ్ అండి. ఇక్కడ డయాగ్నోస్టిక్స్ బేసికలీ డే కేర్ పేషెంట్స్ కానీ ఏమైనా అడ్మిటెడ్ పేషెంట్స్కి ఎనీ ఇన్వెస్టిగేషన్స్ మనకి ఇన్ హౌస్లోనే ఇక్కడ జరుగుతాయి. సో కొన్ని బేసిక్ టెస్ట్ ఇక్కడే చేయడం జరుగుతుంది. మీకు పేషెంట్ అడ్మిట్ అయిన పేషెంట్ వెంటనే రిపోర్ట్స్ రావడం, దానికోసమని మేము ల్యాబ్ కూడా ఇక్కడే పెట్టాము. సో నౌ దీస్ ఆర్ అవర్ రూమ్స్. సో మంచి స్పేషియస్గా అందరికీ రూమ్స్ ఇచ్చాము. దిస్ ఈజ్ అ షేరింగ్ రూమ్. ఆల్ పేషెంట్స్ క్యాన్ బి అడ్మిటెడ్ అండర్ షేరింగ్ ఆర్ సింగిల్ రూమ్స్. మా దగ్గర షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఉన్నాయి. సో ప్రతి రూమ్లో వీ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్. ఆక్సిజన్ ఉంది, మానిటర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం టీవీ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వీ హ్యావ్ ప్రొవైడెడ్ ద టీవీ అండ్ AC. సో ఒక హాస్పిటల్లో ఒక మంచి ambient, నీట్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ గుడ్ ambience to the patients so that they feel very comfortable. Maintenance of the hospital అన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు కీప్ ఇట్ అట్ అవర్ బెస్ట్. సో ఎనీ హాస్పిటల్కి ఇనీషియల్గా అసలు పేషెంట్ వచ్చినప్పుడు ప్రైమరీ అసెస్మెంట్ అండి. సో దిస్ ఈజ్ అవర్ క్యాజువాలిటీ ప్రైమరీ అసెస్మెంట్ ఏరియా. సో ఇక్కడ పేషెంట్ని చూడడము, పేషెంట్కి ఏమి ప్రాబ్లమ్స్ ఉంది, పేషెంట్ని ఎక్కడ అడ్మిట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. సో ఆల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్, ఆక్సిజన్, మానిటర్, ECG అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైమరీ డ్రెస్సింగ్, బేసికలీ ఇట్స్ అ ప్రైమరీ ట్రీట్మెంట్స్ రూమ్.
ఇక్కడ నుంచి పేషెంట్ని మనం డిఫరెంట్ ప్లేసెస్కి షిఫ్ట్ చేస్తాం. ఓకే, సో ఫ్రమ్ హియర్ మనము నెక్స్ట్ ఫ్లోర్కి వీ విల్ యూజ్ ద పేషెంట్ లిఫ్ట్. వీ హ్యావ్ అ పేషెంట్ లిఫ్ట్ అండి. సో ఇక్కడ నుంచి పేషెంట్స్ని మనము మీద ఫ్లోర్కి స్ట్రెచ్చర్ ద్వారా, ఎవరికైతే దే కాంట్ వాక్, దోస్ హూ నీడ్ ద స్ట్రెచ్చర్, ఈ స్ట్రెచ్చర్ లిఫ్ట్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాము. ఈ నెక్స్ట్ ఫ్లోర్లో మనకి ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, 2 ఆపరేషన్ థియేటర్స్, మనకి పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ఉంది, ఐసీయూ ఉంది, అలానే పేషెంట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్నాము. దిస్ ఇస్ మెయిన్లీ ద ఐపీ ఏరియా. పేషెంట్ రూమ్స్ ఉంటాయి ఇక్కడంతా. సో ఈ రూమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్ రూమ్స్. ఆల్ పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్ హియర్, ట్రీటెడ్ హియర్. దోస్ పేషెంట్స్ హూ నీడ్ ఐసీయూ, మనకి ఇక్కడ ఐసీయూ ఉంది, ఇటువైపు మన రూమ్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా రూమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రూమ్స్. సో ఇక్కడ జస్ట్ ఒక పేషెంట్కి యూ కెన్ సీ రూమ్లో ఫోటోథెరపీ పెట్టాము. సో పీడియాట్రిక్ పేషెంట్ అడ్మిషన్, దట్స్ ఫోటోథెరపీ. All rooms are full, so I can't show you inside the room. We have 8 specialized rooms in this floor. So ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము మన ఐసీయూ అండ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి వెళ్దాం. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ స్టెరైల్ జోన్ అండి. సో ఇక్కడ మనకి ఐసీయూ ఉంది, ఎన్ఐసీయూ ఉంది. సో ఆల్ ద పేషెంట్స్, సర్జరీ అయినా కానీ క్రిటికల్ కేర్ పేషెంట్స్ అయినా, వీఆర్ గోయింగ్ టు కీప్ దెమ్ ఇన్ ద ఐసీయూ. అండ్ మనకి ఐసీయూలో వీ హ్యావ్ అ మొబైల్ ఎక్స్రే, we have ventilators also. సో ఇక్కడే పేషెంట్స్కి మొబైల్ ఆన్ బెడ్ ఎక్స్రే తీయడానికి కూడా వీలు ఉండేటట్టు ఉంది. అలానే మనకి వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం హై ఎండ్ ఎక్విప్మెంట్. వెంటిలేటర్ హ్యామిల్టన్, ఇట్స్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. అండ్ మిగతా వెంటిలేటర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, కూడా మేడ్ ఇన్ ఇండియా కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ అ వెరీ హై ఎండ్ వెంటిలేటర్. సో దిస్ ఈజ్ అవర్ అగైన్ ఐసీయూ. మనకి ప్రతి బెడ్కి కూడా వీ హ్యావ్ ఆల్ ఆటోమేటిక్ బెడ్స్, అండ్ ఈచ్ బెడ్ హ్యాస్ అ కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్, కంప్లీట్ ఈచ్ సక్షన్, ఆక్సిజన్. ప్రతి బెడ్కి కూడా మనకి ఫుల్లీ లోడెడ్. సో ఈచ్ పేషెంట్ బెడ్కి మనకున్న 5 బెడ్స్ కూడా 5 వెంటిలేటర్స్ ఉన్నాయి హాస్పిటల్లో. సో ఐసీయూ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. నౌ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ మానిటర్స్ అండ్ బెడ్స్ అన్నీ ఆటోమేటిక్ కాబట్టి ఈ ఎక్విప్మెంట్ మోస్ట్లీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఎంత అని చెప్పలేను, బట్ బేసికలీ ఒక హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్, కాస్ట్లీ ఎక్విప్మెంట్ రీజన్ ఈజ్ పేషెంట్ కంఫర్ట్. సో ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వీ క్యాన్ మేనేజ్. పేషెంట్ అప్ అవ్వడము, డౌన్ అవ్వడము. సో పేషెంట్ హిమ్సెల్ఫ్ క్యాన్ హ్యావ్ హిజ్ ఓన్ పొజిషన్ అనమాట. సో దీన్ని బెడ్ డౌన్ చేయొచ్చు, బెడ్ అప్ చేయొచ్చు, సో ఈ హెడ్ అప్ చేయొచ్చు. సో నీ దగ్గర కూడా ఇట్లా బెండ్ చేసి పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ పేషెంట్ కంఫర్ట్ కోసం మనము ప్రొవైడ్ చేసే సిస్టమ్. సో మనకి అన్ని ఐసీయూలో కావాల్సిన ఎక్విప్మెంట్, ప్రతి ఈసీజీ మెషిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో పేషెంట్కి కార్డియాక్ వైజ్ కానివ్వండి, మానిటర్ చేయడానికి కానివ్వండి, అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బయట హాస్పిటల్స్కి మీ హాస్పిటల్ ఐసీయూకి డిఫరెన్స్ అండ్ కంపారిజన్ ఏంటి సార్? డిఫరెన్స్ అండ్ కంపారిజన్ అని ఐ వోంట్ చెప్పానండి. కానీ మన దగ్గర ఏంటి అంటే వీ హ్యావ్ ఈచ్ పేషెంట్కి కూడా కావాల్సిన మెయిన్ ఐసీయూలో మానిటరింగ్. పేషెంట్ బీపీ ఎంత ఉంది, పేషెంట్ హార్ట్ రేట్ ఎంత ఉంది, పేషెంట్ సాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఒక ఐసీయూలో మానిటర్ చేయగలిగితే అది ఒక మంచి సెటప్ అనమాట. సో మా దగ్గర ఇప్పుడు అలానే పేషెంట్కి ఆక్సిజన్ రెడీలీ అవైలబుల్ ఉందా, సెంట్రల్ ఆక్సిజన్ ఉందా, అలానే పేషెంట్కి కావాల్సిన వెంటిలేటర్ సపోర్ట్, సడన్గా పేషెంట్కి ఏదన్నా ఇబ్బంది జరిగితే బ్రీతింగ్ అవ్వడంలో అట్లా పేషెంట్ వెంటిలేటర్ పెట్టే సపోర్ట్ ఉందా అంటే ఎస్, మా దగ్గర ఆ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మా పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ కూడా ఈ ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, సర్జరీ అయిన తర్వాత కూడా. సో వాళ్ళందరికీ కూడా మనకి ఈ ఫెసిలిటీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి.
24/7 డాక్టర్ ఫెసిలిటీ. యా, సో ఇక్కడ మనము ఐఎమ్ అనస్థెటిస్ట్ క్రిటికల్ కేర్ డాక్టర్ కాబట్టి నాతో పాటు మా వేరే డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు ఇక్కడే. సో ఆల్ ద పేషెంట్స్ మనము సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ బై అవర్ డాక్టర్స్ ఉంటుంది. ఐ విల్ బీ అవైలబుల్ అండ్ మై అదర్ అనస్థీషియా కొలీగ్స్ ఆల్సో విల్ బీ అవైలబుల్. వాళ్ళు ఎక్కడ క్వాలిఫైడ్ సార్? ఇప్పుడు మనం ప్రతి చోట జూనియర్ డాక్టర్ అనే ఒకళ్ళు తీసుకుంటాం. అలా ఏం లేదండి. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ వాళ్ళు గవర్నమెంట్ సెటప్ అయినా ఎక్కడైనా కానీ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఉస్మానియాలో చేశాను, అలానే కొలీగ్స్ కూడా వేరే డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ చేసిన వాళ్ళు ఉంటారు. అందరు కూడా మెయిన్లీ క్వాలిఫైడ్ డిగ్రీ హోల్డర్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనము హాస్పిటల్ ఉట్టి ఉస్మానియాని అని కాదు, ఎనీ దగ్గర చేసిన వాళ్ళు మెయిన్లీ క్వాలిఫైడ్ ఉండాలి. అంటే పోస్ట్ ఎంబీబీఎస్ ఎండి ఉండాలి. అలానే వేరే సర్జన్స్ అయితే ఎంఎస్ ఉంటారు అట్లా. సో మనము ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వీళ్ళే అవ్వాలి అని కాదు, ఒక కాలేజ్ వాళ్ళనే కాదు. డెఫినెట్లీ ఉస్మానియాలో మేము వీ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ అప్లయింగ్ హియర్. బట్ in a way it more important is to have a qualified passed doctor who is having a valid degree. That is more important. సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్విప్మెంట్ అంటున్నారో, హై అండ్ ఎక్విప్మెంట్ అంటున్నారు కదా, మీ ఓటీలో కానీ మీ హాస్పిటల్స్లో మొత్తం ఐసీయూస్లో కానీ దాంట్లో కానీ, అది ప్రతి ఒక్క డాక్టరు హ్యాండిల్ చేయగలరా? యా, సి ఎక్విప్మెంట్ ఏంటంటే ఎనీ స్పెషాలిటీ డాక్టర్ ఈస్ ట్రైన్డ్ టు హ్యాండిల్ ద ఎక్విప్మెంట్. వెదర్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఆర్ యుఎస్ అని ఏం లేదు. ప్రతి ఎక్విప్మెంట్లో ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్ని ఎవరైతే చదువుకుంటారో, దోస్ హు ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్, 100% దే విల్ నో హౌ టు హ్యాండిల్ ద ఎక్విప్మెంట్. సో యాజ్ అన్ అనస్థెటిస్ట్, యా డెఫినెట్లీ మాకు వేరే డాక్టర్స్ కంటే వీఆర్ more efficient and more capable of handling these ventilators because we are trained. So అలానే ఈ మానిటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేమే కాకుండా మా స్టాఫ్కి కూడా దాని గురించి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ మాకు ఒక 1-2 టీచింగ్ క్లాసెస్ ఫర్ ద స్టాఫ్ ఉంటుంది. సో దే విల్ నో హౌ టు యూజ్ దిస్ ఎక్విప్మెంట్. అండ్ ఎనీ సీనియర్ మేజర్ డాక్టర్స్ అయితే మాత్రం దే ఆర్ ట్రైన్డ్. సో దే ఆర్ ట్రైన్డ్ కాబట్టి మనకి స్పెసిఫిక్గా ఈ వీళ్ళే వాడతారు, మా అదే ఎక్స్పోర్టెడ్ ఆర్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంది వాడలేరు అని ఏమి ఉండదు. ఇట్ రన్స్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ మాత్రం 100% అందరికీ తెలుస్తుంది హౌ టు యూజ్ ద ఎక్విప్మెంట్. మొత్తం మీ దగ్గర ఎంతమంది సర్జన్స్ ఉండొచ్చు, అనస్థీషియన్స్ కానీ? ఇప్పుడు ఇక్కడ వీఆర్ అనస్థీషియా అయితే మేము 3 అనస్థెటిస్ట్స్ ఉన్నామండి ఇక్కడ చూసుకోవడానికి. సర్జన్స్ అంటే నాకు ఇక్కడ జనరల్ సర్జన్ ఉన్నారు, ఆర్థో సర్జన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ 2 ఉన్నారు, అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు. నౌ వీఆర్ హ్యావింగ్ అ ప్లాస్టిక్ సర్జరీ కేస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, విచ్ ఐ విల్ షో యూ. అలానే మనకి యూరాలజిస్ట్ ఉన్నారు. సో ఈ హాస్పిటల్లో ఏంటంటే సర్జరీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మనకి. సో ఎనీ కేస్ న్యూరో సర్జరీ కానివ్వండి, ఆర్థో సర్జరీ కానివ్వండి, లాప్రోస్కోపీ ప్రొసీజర్, ప్రాక్టాలజీ కానివ్వండి, సర్జన్స్ కమ్ అండ్ బికాజ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్స్, దే యూటిలైజ్ అవర్ సర్వీసెస్. అండ్ మేము ఇక్కడే అనస్థెటిస్ట్ ఉంటాం కాబట్టి మేము పేషెంట్ ప్రీ ఆప్, ఇంట్రా ఆప్, పోస్ట్ ఆప్ కేర్ మా ద్వారా బాగుంటుంది కాబట్టి సర్జన్స్ వాళ్ళు వస్తారు, సర్జరీస్ చేస్తారు, అండ్ దెన్ అగైన్ ది అనస్థీషియా పార్ట్ మేము చూసుకుంటాం, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంతా కూడా. 24/7 ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ మీద వచ్చినా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉన్న? యా, సో ఇప్పుడు యాజ్ రాఘవి హాస్పిటల్లో వీ క్యాన్ హ్యాండిల్ ఆల్ ఎమర్జెన్సీ, ట్రామా కానివ్వండి, ఏదన్నా సర్జికల్ ఎమర్జెన్సీ కానీ ఏదన్నా వీఆర్ హ్యాండ్లింగ్. బట్ డెఫినెట్లీ వీఆర్ నాట్ హ్యావింగ్ అ కార్డియాక్ యూనిట్. సో వీఆర్ నాట్ having any cardiologist to handle emergency, but we have a cardiologist who will come, who will see the patients, do the 2D echo. కానీ cardiology setup కాకుండా any emergency like medical emergency కానీ surgical emergency కానీ, yes, we are ready to handle them. So this is our OT complex. Again, this is a sterile zone. So this is just a open air lobby. So from here డ్రెస్ చేంజింగ్ రూమ్ అంతా, డాక్టర్స్ చేంజింగ్ రూమ్ అంతా చేసిన తర్వాత వీ కమ్ ఇన్ టు అవర్ ఓటీ. సో ఇక్కడ ఓటీలో బేసిక్గా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఈ స్టెరిలిటీ, అబ్సల్యూట్ స్టెరిలిటీ ఉండాలి. ఏ పేషెంట్ మన డ్రెస్
అంతా కూడా మీరు చేంజ్ చేసుకున్నారు, అలానే మేము చేంజ్ చేసుకొని ఈ ఓటీ లోపలికి రావాలి. సో ఈ స్టెరిలిటీతో పాటు మనకు ఒక హ్యాండ్ వాష్ ఏరియా, దాని తర్వాత ఇక్కడ మన టోటల్ లెనిన్, ఆపరేషన్ థియేటర్లో వాడే లెనిన్ని స్టీమ్తో చేస్తాము. సో దీంట్లో మనకి ఆటోక్లేవ్ అంటారనమాట. సో ఇక్కడ ప్రతిదీ హై టెంపరేచర్స్లో ఆటోక్లేవ్ చేసిన తర్వాత దీనిని మళ్ళీ మనం ఇటువైపు స్టోర్ చేసుకుంటాం. సో ఇది సిఎస్ఎస్డి అంటారు. సో ఇక్కడ అన్ని మన స్టెరైల్ మెటీరియల్ మొత్తం కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో దీంట్లోంచి చూడొచ్చు. సో ఇక్కడ ఓన్లీ స్టెరైల్ ఎక్విప్మెంట్ ఉంటాయి అన్నమాట. తర్వాత వీ హ్యావ్ 2 ఆపరేషన్ థియేటర్స్. సో ఇది ఆపరేషన్ 2. ఇది వీ డూ మోర్ ఆఫ్ ప్రాక్టాలజీ కేసెస్ అండ్ సర్జికల్ కేసెస్ కానివ్వండి, గైనిక్ కేసెస్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న సర్జరీస్ అన్నీ ఫుల్లీ ఆపరబుల్, ఓటీ టేబుల్, కాటరీ అన్నీ. సో ఇక్కడ కూడా మేడ్ ఇన్ ఇండియా సార్? యా, దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. సో మానిటరింగ్ అన్నీ కూడా ఫుల్లీ లోడెడ్ అండి. ఇది ఇక్కడ ఏ మానిటర్ లేకుండా అనేది లేదు. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద మెయిన్ ఓటీ థియేటర్ విచ్ ఇస్ లామినార్ ఓటీ. సో దీంట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ అ కేస్ గోయింగ్ ఆన్. సో కెమెరాని కొంచెం అవే ఫ్రమ్ ద పేషెంట్ పెట్టండి. సో యా, సో దిస్ ఈస్ ది అవర్ మేజర్ ఆపరేషన్ థియేటర్ అండ్ సో సర్జరీ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ కూడా వీ హ్యావ్ అ కంప్లీట్ లామినార్ ఆపరేషన్ థియేటర్ అండ్ హై ఎండ్ వర్క్ స్టేషన్, మానిటరింగ్ అండ్ లాప్రోస్కోపీ అండ్ సియామ్. సో ఇక్కడ కూడా వీ క్యాన్ డూ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ సర్జరీ. వీ కెన్ డూ న్యూరో, వీ కెన్ డూ ఆర్థో, వీ కెన్ డూ లాప్రోస్కోపీ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. ఇప్పుడు కూడా దిస్ ఇస్ అ మేజర్ సర్జరీ దట్స్ గోయింగ్ ఆన్. అండ్ సో ఒక ఆపరేషన్ థియేటర్, ఒక సక్సెస్ఫుల్ సర్జరీ చేయాలి అంటే ఒక గుడ్ ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో దానికి మనకి లామినార్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, మీరు ఇప్పుడే చూసుంటారు. సో దేర్ ఇస్ వన్ వే ఫ్లో ఆఫ్ ఎయిర్. సో మీద నుంచి ఎయిర్ వచ్చేసి కింద నుంచి అబ్జర్వ్ అయిపోతుంది. దానివల్ల పేషెంట్కి రొటేషన్ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో దీంట్లో అన్ని హై ఎండ్ నీ రీప్లేస్మెంట్స్ అన్నీ చేయడానికి వీలు ఉంటుంది. అలానే మనకి అనస్థీషియా ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు వర్క్ స్టేషన్ ఉంది, ప్లస్ ఇక్కడే ఏజిఎం అంటే పేషెంట్ బాడీలో ఎంత గ్యాస్ వెళ్తుంది, ఎంత బయటికి వస్తుంది, క్యాప్నోగ్రఫీ మానిటరింగ్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అలానే సర్జన్స్కి కావాల్సింది గుడ్ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్, గుడ్ సియామ్, ఇవన్నీ కూడా ప్లస్ మనకి న్యూరో సర్జరీ చేయాలి అంటే న్యూరో సర్జరీకి కావాల్సిన ఎక్విప్మెంట్, డ్రిల్స్, ఇవన్నీ. సో ఒక హాస్పిటల్లో మంచి అవుట్కమ్ సర్జికల్గా రావాలి అంటే ఇట్స్ అ టీమ్ వర్క్. There should be good infective control measures, there should be good anesthesia equipment, there should be good operative equipment and followed by good anesthetist and a good surgeon and a good surgical team. So వీళ్ళందరూ ఉంటేనే మనకి పేషెంట్ రికవరీ, పేషెంట్ సర్జరీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అలాట్ ఆన్ దీస్ ఆపరేషన్ థియేటర్ టు ప్రొవైడ్ ద బెస్ట్ టు ద పేషెంట్స్. ఇప్పటిదాకా మీ హాస్పిటల్ సక్సెస్ రేట్ ఎంత సార్? చూడండి, సక్సెస్ రేట్ అంటూ ఏమి మెడిసిన్లో ఎప్పుడు సర్జికల్లో సక్సెస్ రేట్ అనేది డిఫైన్ చేయలేము. బట్ ఆల్ ద పేషెంట్స్ స్టిల్ నౌ ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. వీ హ్యావ్ డన్ న్యూరో, ఆర్థో, ప్లాస్టిక్ సర్జరీ, ప్రాక్టాలజీ, గైనకాలజీ, డెలివరీస్ కూడా అవుతాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ అయ్యాయి. వీ ఆర్ నాట్ డీలింగ్ విత్ కార్డియాలజీ కాబట్టి అదర్వైజ్ ఆల్మోస్ట్ అన్ని సర్జరీల్లో కూడా we have got very good outcomes from the patient. So I won't compare it saying ma 98%, 99%. It's not like that. Medicine lo patient safety, patient finally improve avali. That is what any doctor wants to achieve. Until now we are very happy with the outcome of all the patients for what surgery we have done. So this is NICU andi. Dr. Bhargavi is there. So any pregnant patients, delivery అయిన తర్వాత we have warmers and there is one ventilator also for NICU patients. So basically
మానిటరింగ్ ఆఫ్ ది బేబీ డెలివరీ అయిన తర్వాత ఇక్కడ చేస్తాం. సో ఇట్స్ లెవెల్ 1 NICU. చూశారు కదండి రాఘవి హాస్పిటల్లో ఉన్న ప్రత్యేకతలు. రాఘవి హాస్పిటల్, కేర్ విత్ కమిట్మెంట్ అట్ అఫోర్డబుల్ కాస్ట్. తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే ఆలోచనతో కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ వివేకానంద నగర్ ఆల్విడ్ కాలనీ రోడ్లో స్థాపించడం జరిగింది. మా దగ్గర డే కేర్ ట్రీట్మెంట్, మదర్ అండ్ చైల్డ్, పీడియాట్రిక్ కేర్, సర్జికల్ ట్రీట్మెంట్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్యాకేజెస్లో చేయబడతాయి. మీకు ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా 24/7 అందుబాటులో ఉంటుంది మీ రాఘవి హాస్పిటల్. థ్యాంక్ యూ.